వచ్చినాయి. అదే నా పిల్లగాడు అయితే ఎగిరి కొట్ట బుద్ధి అయింది నాకు. ఇక్కడ గవర్నమెంట్ ప్రశ్నించడానికి మనకు లేదు అధికారం. ఎందుకంటే మన పిల్లగాడే తప్పు చేసిండు, గురువును కొట్టిండు ఎగిరెగిరి. ఇప్పుడు చూసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆయన పట్టుకుంటూ ఒక్క నిమిషం లేట్ అయితే చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ ఏజ్ లో వాడికి ముజ్జమైన విషమే సరిగా రాలేదు, ఏజే సరిగా రాలేదు. గురువుని ఎగిరెగిరి బుద్ధిండు, స్పాట్ లో ప్రాణం పోవచ్చు. వాడి వయసు ఎంత ఉంది? చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కడుపు మండుతుంది. వదలద్దు, కఠినంగా కాదు, వాడు మారటానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి వాడిని గవర్నమెంట్కి పట్టియాలి. ఎందుకంటే వాడిని ఇప్పుడు వదిలి పెడితే సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ చాలా నష్టం చేకూరే, వాడి భవిష్యత్తు కూడా నష్టపోద్ది అనమాట. వాడి వల్ల ఇంకా కొంతమంది పిల్లలు చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెడిపోయిన మనిషి పక్కన ఉంటే ఇంకా నలుగురు చెడిపోతారా? అందుకే నేను చెప్పేది సమాజం మీద ఇప్పుడు కొంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయొద్దు. అందుకని నేను కోరుకుంటున్నా అలాంటి పిల్లల తల్లిదండ్రులకు దయచేసి అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకొని రావద్దు. మన కొడుకు బాగుండాలా, మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలా, వాడిని చూసి ఇంకా కొంతమంది నేర్చుకోవాలి కానీ చెడిపోవద్దు. మన సమాజానికి వాడు మేలు చేయకపోయినా లేదు కానీ కీడు చేయొద్దు అని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు కొడుకు భయం చెప్పుకోవాలా. వాడి వల్ల సమాజానికి నష్టం జరగకూడదు, కన్న వాళ్ళకి నష్టం జరగకూడదు. అందుకని వాళ్ళ కలింగా లేదనుకో గవర్నమెంట్కి పట్టియాలి. గవర్నమెంట్కి పట్టితే వాడు ఖచ్చితంగా బాగుపడుతుంది, వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఈ వయసులో వీడికి తెలియదు అటు కాని వయసు కదా. ఒక వయసు వచ్చి నాకు మారే వాళ్ళు చాలా మంది ఉండరు. అందుకని దయచేసి తల్లిదండ్రులు సపోర్ట్ చేసి వాళ్ళ చేతులతో వాళ్ళే గవర్నమెంట్కి పట్టియాలి. కొంతమంది పిల్లల భవిష్యత్తు కొడతారు గురువులు, రెండు రకాలు పడింది ఇప్పుడు ఈ సమాజంలో. అందుకని ఆ వర్గానికి చెప్పాలా, ఈ వర్గానికి చెప్పాలా. దయచేసి పిల్లలు తప్పు ఉన్నప్పుడు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా దండించండి. తప్పు లేదు, అది సమాజం మీకు అందరు అండగా ఉంటారు. మళ్ళీ మీరు తప్పు చేసి పిల్లల మీద మీరు సై చేసుకోకూడదు. అప్పుడు గురువులు తప్పు చేసినప్పుడు విద్యార్థులు తిరగబడ్డా తప్పు లేదు. ఎందుకంటే గురుస్థానంలో ఉండి విద్యార్థులు ఏదిస్తే ఎవరు కూడా తల్లిదండ్రులు ఊకోరు, విద్యార్థులు ఊకోరు. అందుకని రెండు రకాలుగా భవిష్యత్తు ఆలోచించాలి. వాళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి, వీళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి. ఇదివరకు గురువులు అంటే తల్లిదండ్రులు సమానం. ఇప్పుడు కదా తల్లిదండ్రుల తర్వాత గురువే కాబట్టి ఇప్పుడు అట్ట లేదు. తల్లిదండ్రులని లెక్క చేయట్లే, గురువుల్ని లెక్క చేయట్లే. గురువులు కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని దీన్ని బట్టి మూడు వర్గాలు పడ చెడిపోతున్నారు కాబట్టి ముగ్గురు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించడంలా. తల్లిదండ్రులు ఉన్న బాధ్యత కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయటం లేదు. గురువు స్థానంలో ఉండాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళు కొంతమంది చేయటం లేదు. ఇప్పుడు స్టూడెంట్ స్థానంలో ఉండాలి కూడా కొంతమంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మూడు రకాలు పడి ఉంటారు కాబట్టి ఈ ముగ్గురు మారాలి. మారితే అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఏ స్కూల్లోనే తయారైతుంది, ప్రభుత్వ స్కూల్లోనే కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా జరుగుతుంది. అట్నే జరగట్లేదా? గవర్నమెంట్కి ఏం చెబుతాం? దీనివల్ల గవర్నమెంట్ లో లోపాలు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో లోపాలు జరిగి పిల్లల్ని పేద పిల్లల్ని ఉంటారు కదా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేస్తే గవర్నమెంట్కి చెప్పాలి. గవర్నమెంట్ పిల్లలకి భోజనాలు సరిగ్గా చేయకుండా, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు వాళ్ళకి లేకుండా, బాత్రూమ్ సరిగ్గా లేకుండా, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు మీద పాడు చేస్తే దాని గురించి గవర్నమెంట్ని మనం ప్రశ్నించాలా. ఇక్కడ గవర్నమెంట్ని ప్రశ్నించడానికి మనకు లేదు అధికారం. ఎందుకంటే మన పిల్లగాడే తప్పు చేసిండు, గురువును కొట్టిండు ఎగిరెగిరి. ఇప్పుడు చూసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆయన పట్టుకుంటూ ఒక్క నిమిషం లేట్ అయితే చచ్చిపోతాడు. ఇక్కడ పట్టుకుంటూ నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అదే నా పిల్లగాడు అయితే ఎగిరి కొట్ట బుద్ధి అయింది నాకు. ఎవరికైనా అనిపిస్తుంది అది దుర్మార్గం. ఆయన గురుస్థానంలో ఉండు. ఇప్పుడు ఆయన కొడుకైనా కూడా సిగరెట్ కాల్చిన మత్తు పదార్థానికి అలవాటు పడితే వాడు భవిష్యత్తు పాడైపోద్ది. ఎవరైనా మందలెత్తాం. ఇప్పుడు ఆయన అనాల్సిన అవసరం లేదు. ఈ బాబుకే మనం భయం చెప్పాలన్నమాట. ఎవరైనా సమాజం అయినా కానీ, తల్లిదండ్రులు అయినా కానీ, గవర్నమెంట్ అయినా కానీ. ఈ తరం పిల్లలు చోట్ల ఎత్తలు విడతానికి మరిగినరు, కోరికలకు మరిగినరు. నేను చోట్ల 13 ఏళ్ల కాంచే కోరికలు పుట్టినాయి అంటే ఫోన్లు చూసే పాడైపోతారు. కొంతమంది చాలా వరకు పాడైపోతారు. ఫోన్లలో ఎత్తలు విడిగి చూపిస్తారా 13 ఏళ్ల పిల్లలకి? చూడకూడని చూస్తారు, చూడకూడని చూసి కోరికలు పడుతున్నాయి. పేరెంట్స్ తప్పే. ముఖ్యంగా ఒక చిన్న పిల్లగాడు ఇలా మూర్ఖంగా తయారైందంటే పిల్లగాని మీద తల్లిదండ్రులు కేర్ లేకపోవడమే వల్లనే కదా ఇలా పిల్లగా ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఏదైనా పిల్లగాడిని టీచర్ గిట్ట కొడుతుంటే టీచర్ని సస్పెండ్ చేసే జీవం తీసేయాలి. అలా ఇలా పిల్లగాళ్ళ మీద కోపం ఉంటుందా అండి? నా స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పించండి. గవర్నమెంట్ కూడా పిల్లగాని కొడితే పిల్లాన్ని కొట్టిన టీచర్ని సస్పెండ్ చేయడం, ఇలా ఆ విధంగా కూడా పిల్లగాళ్ళు టీచర్లు సంఘటనలు కూడా బయటకు వచ్చాయి కదా, వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా కొట్టడం.
ఇష్టారాజ్యంగా ఏ స్టూడెంట్ కూడా కొట్టారండి. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే వాళ్ళకు కూడా ప్రతి పిల్లగాన్ని కూడా మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తారు తప్ప పిల్లగాళ్ళ పైన ఎలాంటి కూడా కోపం కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు మార్చాలి. మంచి చదువుకుంటే గొప్పోడవుతాడు. తల్లిదండ్రులు కంపల్సరీ మార్చాలి, పిల్లగాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. ఎప్పటికప్పుడు పిల్లగాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాలి. అలా పొలాడు బడికొంగనే కాదు మరి ఏ విధంగా బిహేవ్ చేస్తుండే, ఏ విధంగా ఉన్నాడు, చదువుతుండలే అని చెప్పి తల్లిదండ్రులు ఫోకస్ పెడితేనే పిల్లవాడు ముందుకెళ్తాడు తప్ప ఇలా తల్లిదండ్రులు ఇష్టానుసారంగా రోడ్ల పైన వదిలేస్తే గట రేపటి రోజున టీచర్లు ఏ విధంగా కొట్టినా మిమ్మల్ని కూడా కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మన రోజులలో కూడా మనం సినిమాలు చూసినాం కానీ ఇంకా ఈ రోజుల కన్నా ఆ రోజులలో అయితే సినిమాకు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు సినిమాలు చాలా వరకు టీచర్లు ఉన్నా కూడా సినిమాలు చూసినంత మాత్రాన పిల్లాడు చెడిపోతున్నాడు. ఎందుకంటే ఇలా గతం రోజుల్లో తీసుకుంటే అప్పటికిప్పటికి టెక్నాలజీ చాలా మారింది. టీచర్లు ఇలా చిన్న పిల్లాడు ఇలా ఏ స్కూల్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. మన రోజుల్లో అంత టెక్నాలజీ లేదు. ఇలా పిల్లలకు అంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఏం కాదు, టీచర్లు కొట్టే విధంగా మాత్రం ఉండదని చెప్పి చాలా బాధేసిందండి. ఒక గురువు పైన ఈ విధంగా దాడి చేస్తుండంటే రేపటి రోజున తల్లిదండ్రులు కూడా ఈ విధంగా కొడుతున్నారని చెప్పి చాలా అంటే చాలా బాధ అనిపించింది. మన చిన్నప్పుడు మన టీచర్లు గురువు వాళ్ళంటే మనం భయపడి వెళ్ళిపోయే వాళ్ళం. గల్లీల నుంచి వస్తున్నా కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు ఎందుకు అలా మూర్ఖంగా తయారవుతున్నారు? మీరు ఒక విషయం గమనించారో లేదో, మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్కి పంపించేటప్పుడు అప్పటి రోజుల్లో ఏదన్నా పిండి వంటలు వండుకుంటే ఏది లేదు క్యారేజ్ ఏదన్నా ఇస్తే నీ ఫ్రెండ్కి కూడా పెట్టు, ఫలానా పిల్లవాడికి కూడా పెట్టు, ఇదిగో ఇంకో 4 ఎక్స్ట్రా తీసుకుపో అని చెప్పేసి మన తల్లిదండ్రులు మనకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం చెప్తున్నాం? ఇంట్లోనే తిను, చేయి కడుక్కో, మూతి తుడుచుకో, ఇంకెవడికి పెట్టకో, ఎవరిని రానీకు అని మనమే చెప్తున్నాం కదా. తల్లిదండ్రుల పెంపకంలో ఎంత మార్పు వచ్చింది. వాడు సేవ చేయమంటే ఎందుకు చేస్తాడు? వాడికి స్వార్థం నేర్పుతున్నాం మనం. ఈరోజు తల్లిదండ్రులు ఓల్డేజ్కి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడటానికి కూడా కారణాలు కూడా ఇవే. వాడికి బై బర్త్ పుట్టుకు నుంచి స్వార్థం నేర్పుతున్నాం. ఆ స్వార్థం మనల్ని కూడా మింగేసేలా తయారవుతున్నాడు వాడు. టీచర్స్ మాత్రం పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు కొట్టినా కూడా కేసు ఇస్తున్నారు, లేకపోతే ధర్నా చేస్తున్నారు. స్కూల్లే మూతపడే దగ్గరికి వస్తున్నాయి పేరెంట్స్ ధర్నాల వల్ల. అంటే ఇక్కడ టీచర్స్ కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు, ఎంత పెద్ద తప్పు చేసినా. ఇప్పుడు ఆ తప్పుకి టీచర్స్ లెవెల్ దాటిపోయింది. ఆ తప్పు టీచర్స్ కాదు, ప్రభుత్వాలు, సమాజం చర్యలు తీసుకునే లెవెల్కి వచ్చేసింది ఆ తప్పు. టీచర్స్ తప్పులు కంట్రోల్ చేసేది ఎంతవరకు అంటే స్కూల్లో హోంవర్క్ చేయకపోతేనో, సరిగ్గా కూర్చోకపోతేనో, సరిగ్గా తినకపోతేనో, డ్రెస్ బాగలేకపోతేనో, లేదు స్కూల్కి సరిగ్గా రాకపోతేనో వీటి మీద టీచర్స్ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని మందలించడంలో తప్పేముంది సార్? ఇక్కడ సిగరెట్ తాగొద్దని మందలించడంలో తప్పు లేదు. సిగరెట్ వాడి దాకా అసలు ఎలా వచ్చింది, అక్కడికి ఎలా వచ్చింది? బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్ తాగాడంటే గాలిలో రాలేదు కదా సిగరెట్. వాడన్నా తెచ్చుకోవాలి, ఎవడన్నా తెచ్చివ్వాలి కదా. మనం విలువల కోసం బ్రతకటం నేర్చుకోవాలి, బ్రతికించడం నేర్చుకోవాలి. పిల్లల్ని క్రమశిక్షణ విలువల ద్వారా పెంచాలి తప్పితే మార్కుల ద్వారా కాదు అనేది నా విన్నపం.